ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం విమానాశ్రయం 100% పూర్తయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధాని మోదీ కార్యాలయంకు ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం సంప్రదించారని, త్వరలోనే భోగాపురం విమానాశ్రయం ప్రారంభించుకోనున్న రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం నాడు అల్లూరి సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు భోగాపురం విమానాశ్రయం అద్భుతంగా నిర్మాణం అయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, జీఎంఆర్ సంయుక్తంగా పనిచేసి ఈ అద్భుతాన్ని సాధ్యం చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 2026లోగా నిర్మాణానికి డెడ్ లైన్ విధించగా అందుకు 6 నెలల ముందుగానే నిర్మాణం పూర్తి చేస్తున్నామని అన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా తన ప్రాంతంలో జరుగుతున్న విమానాశ్రయం కావడంతో ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు జీఎంఆర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి 2 ఏళ్లలోనే నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం నిర్మాణం 100% పూర్తయినట్లు అయిందన్నారు. గడిచిన నెల రోజులుగా పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ కార్యక్రమం భోగాపురంలో నిర్విరామంగా సాగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే తేదీని ఖరారు చేసుకుని త్వరలోనే ఎయిర్పోర్ట్ ను ప్రారంభోత్సవం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారు, అలాగే శాసనసభ్యురాలు మాధవి గారు, అలాగే జిఎంఆర్ నుంచి టీం, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కూడా కలిసి ఫైనల్ గా ఒకసారి ఇన్స్పెక్షన్ చేశాం. నిజంగా ఇంత అద్భుతమైనటువంటి భవనం ఇక్కడ వస్తుందని ఏనాడు కూడా మనం అనుకోలేదు. గతంలో ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ కూడా బ్రహ్మాండంగా నిర్మించాలనుకున్నాం, కానీ మనం ఎంత హార్డ్ వర్క్ తో ఈ యొక్క ఎయిర్పోర్ట్ ను మనం నిర్మించాలనుకున్నామో అందరి తాలూకా కంబైన్డ్ ఎఫర్ట్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, జిఎంఆర్ కానీ, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ మనసు పెట్టి మన ఉత్తరాంధ్రకి ఒక మణి కిరీటం లాగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని తయారు చేయాలనే ఆలోచనతో వాళ్ళందరి తాలూకా కాంట్రిబ్యూషన్, మన కూటమి ప్రభుత్వం తాలూకా ఎజెండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వాళ్ళందరి తాలూకా ఆశీస్సులతో బ్రహ్మాండమైనటువంటి టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నామని గర్వంగా ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా మన ప్రాంత ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జూలై 10, 2024 నాడు ఇక్కడికి వచ్చేసాం. అలాగే జూలై 12 నాడు ముఖ్యమంత్రి గారు కూడా ఒక 2 days లో ఆ రోజు మొదటి నెలలోనే ఇక్కడికి వచ్చేసి సందర్శించి ఆ రోజు ఒక టార్గెట్ ఇచ్చారు. ఈ యొక్క ఎయిర్పోర్ట్ మనం నిర్మించడానికి డిసెంబర్ 2026 వరకు టైం ఉన్నా సరే 6 months అడ్వాన్స్ గా ఇది కట్టాలి. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. మన ఉత్తరాంధ్రలో భవిష్యత్తులో ఎన్నో కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ కి ఇక్కడ మనం ఆహ్వానం పలుకుతున్నాం, వాళ్ళందరినీ కూడా ఎస్టాబ్లిష్ చేయిస్తున్నాం. కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ రావాలి అనంటే వాళ్ళకి గేట్వే ఈ యొక్క ఎయిర్పోర్ట్ అవుతుంది ఈ ఉత్తరాంధ్రలో. సో ఈ ప్రాజెక్టు తాలూకా పనులు మనం శరవేగంగా పూర్తి చేయాలని ఆ రోజు మీ అందరి సమక్షంలోనే ప్రెస్ మీట్ పెట్టి డిసెంబర్ తాలూకా డేట్ ని జూన్ వరకు కూడా ప్రీపోన్ చేయడం జరిగింది. అది చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఈరోజు నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అనేక ఎయిర్పోర్ట్లు కానీ, టెర్మినల్ బిల్డింగ్స్ కానీ దేశం మొత్తం మీద నిర్మిస్తున్నాం. ఏ టెర్మినల్ బిల్డింగ్ కంప్లీట్ చేయాలన్నా సరే సమయం ముందు చేయాలనంటే అది చాలా ఛాలెంజింగ్ టాస్క్. కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాల మేరకు మళ్ళీ రీస్ట్రాటజైజ్ చేసుకొని ఇది ఎట్టి పరిస్థితుల్లో 2 years లోనే దీన్ని కంప్లీట్ చేయాలని జిఎంఆర్ ని, అలాగే మా డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని టైం లైన్స్ అన్ని కూడా రీఅసెస్ చేసుకున్నాం. ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 years లో ఈ యొక్క ప్రాజెక్ట్ అంతటిని కూడా పూర్తి చేశామన్నది కూడా తెలియజేస్తున్నాం. అంటే ఒక ఎయిర్పోర్ట్ పూర్తయింది అని అంటే దానికి కారణం ఏంటని మీరు అందరూ అడగొచ్చు. ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ లైసెన్స్ ఇవ్వాలి, ఏరోడ్రోమ్ లైసెన్స్. అది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి, డీజీసీఏ నుంచి ఇస్తాం. ఏ ఎయిర్పోర్ట్ అయినా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆపరేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ ఇవ్వాలి. ఈ రోజు శుభవార్త ఏంటంటే ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ ఈ రోజే మేము కంప్లీట్ చేసి ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ తాలూకా సర్టిఫికేట్ కూడా పూర్తి చేసాం. పీకాస్ తాలూకా వెట్టింగ్, ఎవరెవరైతే దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరూ కూడా గత నెల రోజులుగా వెరిఫికేషన్ చేశారు, ఇన్స్పెక్షన్ చేశారు, రివ్యూలు చేశారు. అందరూ కూడా చాలా ఆనందంగా బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ వచ్చింది, ఏ సమస్యలు కూడా లేవని ప్రతి ఒక్కరు కూడా లైసెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిగిలింది మనం ఇనాగ్రేషన్ చేసుకోవాలి. దానికి కూడా మనకు ముందు నుంచే ఒక ఆలోచన ఉంది. ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు మనం నిర్మించుకున్నది మన దేశ ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దీని తాలూకా ఇనాగ్రేషన్ జరగాలని మన ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. దానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ లెటర్ కూడా పిఎం గారికి రాశారు. వీలైనంత వరకు ఈ నెలలోనే చేయాలని కూడా మళ్ళీ మేము రిక్వెస్ట్ చేశాం. ఎలాగో లైసెన్స్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడ మనకి ఇబ్బంది లేదు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి. సో పిఎం గారు డేట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకొని వన్స్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత విత్ ఇన్ వీక్స్ టైం, ఇనాగ్రేషన్ నుంచి ఒక వీక్స్ టైం లోపలే వైజాగ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కి మనం పూర్తిగా షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రారంభం చేయిస్తాం. అలాగే ఈ రోజు మనం ఇక్కడ టెర్మినల్ గురించి కూడా మాట్లాడుకుంటే 6 మిలియన్ కెపాసిటీ, అంటే 60 లక్షలు సుమారు సంవత్సరానికి ఉండే కెపాసిటీతో ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ కట్టాం. ఈ రోజు ఉండే కెపాసిటీ మనకి సుమారు 2.9 నుంచి 3 మిలియన్ వరకు ఉంది. ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కరెంట్ ఉన్నటువంటి కెపాసిటీ ఆల్మోస్ట్ 3 మిలియన్ ఉంటే మనం 3ని డబుల్ చేసుకొని 6 మిలియన్ కెపాసిటీని హ్యాండిల్ చేసే విధంగా పెట్టాం. కానీ ఎంటైర్ ప్రాజెక్ట్ తాలూకా కెపాసిటీ మీరు చూసుకుంటే ఆల్ ఫేజెస్ కంప్లీట్ అయిన తర్వాత 40 మిలియన్ ప్యాసింజర్స్ వరకు, అంటే 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వరకు కూడా ఇక్కడ టెర్మినల్ కెపాసిటీని మనం తయారు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది. అంటే కేవలం ఇప్పుడు కట్టిందే ఎయిర్పోర్ట్